హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ కొసైన్ ఇన్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x is equal to cos x in the interval -1 to 1. ఓకే, ఫోరియర్ సిరీస్లో అంటే f of x ఈక్వల్ టు cos x యొక్క ఫోరియర్ సిరీస్ ఇన్ ది ఇంటర్వెల్ -1 to 1లో మనకి కొసైన్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత వస్తుంది అనేది మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగాడమ్మా. సో దీనికి మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ మనం వాడు ఇచ్చినటువంటి ఫంక్షన్ తీసుకుందాము. వాడు ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే f of x is equal to cos x in the interval -1 to 1. సో ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x is అంటే ఫోరియర్ సిరీస్ డెఫినేషన్ ప్రకారం మనకి ఏమవుతుంది, f of x is equal to a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by l ప్లస్ bn sin n pi x by l. యాక్చువల్గా ఇది -1 to 1 కాబట్టి ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ వెరిఫై చేసి కూడా చేయొచ్చు. కానీ మనకి కేవలం కొసైన్ సిరీస్ యొక్క కోఎఫిషియంట్ మాత్రమే అడిగాడు కాబట్టి మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ an is equal to 2/l అంటే ఇక్కడ ఫోరియర్ సిరీస్ కొసైన్ సిరీస్ యొక్క కోఎఫిషియంట్ అడిగాడు కదమ్మా. సో ఫోరియర్ సిరీస్లో కొసైన్ కోఎఫిషియంట్ ఏంటి మనకి an, అంటే an వాల్యూ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి కాబట్టి anకి ఫార్ములా ఏంటి, 2/l ఇంటిగ్రల్ 0 to l f of x ఇంటూ cos n pi x by l. l అంటే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఇంటర్వల్ -1 to 1 ఉంది కదండి, దీన్ని -l to lగా మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలా 2/l ఎందుకు వచ్చింది అంటే ఇది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ వెరిఫై చేసినప్పుడు మనకి ఇది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి అది 2/lగా తీసుకుంటాము. లేదంటే మామూలుగా చేసుకుంటా అంటే 1/l వస్తుంది. సో ఇక్కడ కొసైన్ సిరీస్ అనేది కాస్ అనేది పాజిటివ్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2/l ఇంటిగ్రల్ 0 to l f of x cos n pi x by l వచ్చిందనమాట. సో ఇక్కడ -l to l అంటే -1 to 1 ఇచ్చాడు కాబట్టి l వాల్యూ మనకి 1 వస్తుందమ్మా. సో అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఫంక్షన్లో l ప్లేస్లో 1ని అలాగే f of x అంటే వాడు ఇచ్చినటువంటి cos xని రీప్లేస్ చేసుకోండి. సో 2/1 ఇంటిగ్రల్ 0 to 1 f of x అంటే cos x cos n pi x ఇంటూ dx అనమాట. అయితే 2/1 అంటే 2 అవుతుంది కాబట్టి 2ని లోపల తీసుకెళ్ళండి. అంటే ఇంటిగ్రల్ 0 to 1 2 cos x cos n pi x ఇంటూ dx వచ్చిందనమాట. ఇది మనకి ట్రిగ్నోమెట్రీలో ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటది, cos x cos of a plus b ప్లస్ cos of a minus b is equal to 2 cos a cos b. ఓకేనా, cos of a plus b ప్లస్ cos of a minus b is equal to 2 cos a cos b. అంటే మనకి ఇక్కడ ఏముంది, 2 cos a cos bగా తీసుకున్నాం అనుకోండి, ఇదిగో 2 cos a cos bగా తీసుకుంటే cos of a plus b ప్లస్ cos of a minus b అవుతుందన్నమాట. అంటే ఇంటిగ్రల్ 0 to 1 cos of a plus b అంటే x ప్లస్ n పై x ప్లస్ cos of a minus b అంటే x మైనస్ n పై x dx అవుతుంది. సో x కామన్ తీసుకున్నప్పుడు cos of 1 ప్లస్ n పై ఇంటూ x ప్లస్ cos of 1 మైనస్ n పై ఇంటూ x dx అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి మళ్ళీ ఇంటిగ్రల్ cos ax dx ఫార్ములా తెలుసు కదమ్మా. ఏంటది, sin ax బై a అంటే x యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మనకి డినామినేటర్లో వస్తుందన్నమాట. ఓకే, ఇంటిగ్రల్ cos ax బై dx is equal to sin ax బై a. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముందమ్మా, 1 ప్లస్ n పై ఉంది కదా, అందుకని sin of n 1 ప్లస్ n పై ఇంటూ x బై 1 ప్లస్ n పై మైనస్ sin of 1 మైనస్ n పై ఇంటూ x బై 1 మైనస్ n పై బిట్వీన్ ది లిమిట్స్ 0 to 1. అందుకని వాడు 0 to 1 ఇచ్చాడు కదా, సో ఆ విధంగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు లిమిట్స్ అప్లై చేసేటప్పుడు మనకు తెలిసిందే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అంటే అప్పర్ లిమిట్ 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నారనుకోండి, sin of 1 ప్లస్ n పై ఇంటూ x అంటే 1 కదమ్మా, అంటే sin of 1 ప్లస్ n పై బై 1 ప్లస్ n పై మైనస్ sin of 1 మైనస్ n పై బై 1 ప్లస్ n పై. అలాగే 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 0 అయిపోతుంది, ఇక్కడ కూడా sin 0 0 అవుతుందమ్మా. అందుకని ఇదిగోండి x వాల్యూ 1 తీసుకున్నప్పుడు sin of 1 ప్లస్ n పై బై 1 ప్లస్ n పై మైనస్ sin of 1 మైనస్ n పై బై 1 ప్లస్ n పై మైనస్ sin 0 0 మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 0 వచ్చిందమ్మా. సో 0 మైనస్ 0 ప్లస్ 0 పక్కన పెట్టేస్తే ఇప్పుడు an వాల్యూ ఎంత అవుతుంది మనకి, sin of 1 ప్లస్ n పై బై 1 ప్లస్ n పై మైనస్ sin of 1 మైనస్ n పై బై 1 ప్లస్ n పై. దిస్ హెన్స్ ప్రూవ్డ్, దిస్ ఈజ్ ఓకే, హెన్స్ ప్రూవ్డ్ అంటే ఇదే మనకి కావాల్సినటువంటి కోఎఫిషియంట్ అనమాట.
సో ఈ వాల్యూ మనం రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఎవరికైనా అమౌంట్ కానీ ఏదైనా కావాలంటే ఆన్లైన్లో ట్యూషన్ చెప్తాము. లేదంటే మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు అలాంటి వీడియోస్, చిన్న వీడియోస్ ఏవైనా కానీ నేను చేసి పెడతాను. సో మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మనకు లైబ్రరీలో ఉన్నాయి. సో M1 ఈజీగా పాస్ అవడం ఎలాగా, ఓకే. సో అలా R13, R16 మీకు సంబంధించినటువంటివి అంటే మెర్సీ సప్లై రాస్తున్నారు కదమ్మా వాళ్ళకి, లేకపోతే M1 ఎవరైనా సరే ఫస్ట్ అటెంప్ట్లో అంటే సింగిల్ అటెంప్ట్లో పాస్ చేసే బాధ్యత అయితే నేను తీసుకుంటాను. ఎవరికైతే కావాలంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9989 ఇక్కడ రాస్తుందని చూసుకోండి అమ్మా. 9989114067. ఓకే. నా పేరు KSN మూర్తి. ఓకే. సో నాకైతే మొత్తం 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం మ్యాథమెటిక్స్లో. సో ఇప్పటి వరకు ఇంచుమించు ఒక 300 to 400 మెంబర్స్కి నేను ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ క్లాసులు చెప్పడం అయితే జరిగింది. సో అందరూ సింగిల్ అటెంప్ట్లో పాస్ చేయించే బాధ్యత అయితే నేను తీసుకుంటాను. ఓకే. ఆన్లైన్ మోడ్ అయినా సరే ఖచ్చితంగా పాస్ చేసే బాధ్యత నాది. ఓకే. ఎవరికైనా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒకవేళ ఎవరైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. బాయ్.